Dear students, welcome to the session. Last session లో మనము ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ డెఫినేషన్ తర్వాత ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అనే థీరము ప్రూవ్ చేసాం కదా. సో ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే ఏంటి డెఫినేషను? ఆ ఒక రింగుకున్న ప్రతి ఐడియల్ గనక ప్రిన్సిపల్ ఐడియల్ అయితే అలాంటి రింగ్ని వీ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ కదా. ఇఫ్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ దెన్ వీ సే దట్ ద రింగ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటి? if any ideal is generated by a single element అంటే దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సింగిల్ ఎలిమెంట్తో కనుక జనరేట్ అయి ఉంటే అలాంటి ఐడియల్ని వీ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ కదా. సో ఈ డెఫినేషన్స్ అన్నీ మీకు గుర్తున్నాయి. తర్వాత మనం థీరం ప్రూవ్ చేసాం కదా, ఏమి ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ అని, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని. ఎందుకని? మనం ఒక ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్డ్కి ఉన్న ఐడియల్స్ రెండే ఉంటాయి. ఏవేవి అవి? సింగిల్టన్ సెట్ 0 అండ్ ద ఫీల్డ్ ఎఫ్ ఇట్ సెల్ఫ్. సో ఆ రెండు కూడా ప్రిన్సిపల్ ఐడియల్సే కాబట్టి యూ కెన్ సే దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. సో ఇవి మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. ఈ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అన్ ఇంపార్టెంట్ థీరం. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. సో ఈ థీరం ప్రూవ్ చేయడానికి వీ విల్ యూజ్ సమ్ ప్రీవియస్ కాన్సెప్ట్స్. అంటే ఏవేవి? ఆటోమేటిక్గా మనకు ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ డెఫినేషన్ తెలియాలి, ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఎలా ఉంటుంది అనేది తెలియాలి. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ, ఇవి కాకుండా మనకి ఇంకా ఏం నాలెడ్జ్ ఉండాలి అంటే యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ డెఫినేషన్స్ ఆఫ్ డివిజన్ అల్గారిథం అంటే ఏంటి, తర్వాత వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్, ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఈ థీరం ప్రూవ్ చేయడానికి వి యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్. ఐడియల్ డెఫినేషన్ యూజ్ చేస్తాము, తర్వాత ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, దెన్ ఇవి కాకుండా ఇంకా ఏం యూజ్ చేస్తున్నాము? వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్, తర్వాత ఇంకా డివిజన్ అల్గారిథం. ఈ డివిజన్ అల్గారిథము, వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అనేది ఆల్రెడీ నేను సెకండ్ ఇయర్ సిలబస్ చెప్పేటప్పుడు మీతో డిస్కస్ చేశాను కదా. డివిజన్ అల్గారిథం ఏం గుర్తుందో చెప్పండి? డివిజన్ అల్గారిథం. సో ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ టూ ఇంటీజర్స్, ఏదైనా టూ ఇంటీజర్స్ ఏ కామా బి తీసుకున్నప్పుడు దెన్ దెర్ ఎగ్జిస్ట్ two integers q comma r belongs to z such that, so abలు రెండు ఇంటీజర్స్ అయితే there exist two more integers q comma r such that ఎలా ఉంటాయి? b equal to aq plus r, b equal to aq plus r, or you can say a equal to bq plus r. సో ఇక్కడ ఏమి డినోట్ చేస్తాయి? b equal to aq plus r అంటే దాని అర్థం ఏంటి? bని మనం aతో డివైడ్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ సమ్ కోషియంట్ కదా. ఆ కోషియంట్ ప్లస్ రిమైండర్ b equal to aq plus r కదా. a into q plus the remainder, whatever remainder you get, the remainder is indicated by r. ఓకే, సో అక్కడ ఆర్కున్న కండిషన్ ఏంటి? 0 less than or equal to r less than b. ఎందుకని? ఇది కూడా మీకు చెప్పాను నేను. ఏమని? ఏదైనా ఒక నెంబర్ని మనం ఇంకో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఐదర్ 0 అన్నా అవుతుంది లేదా 0 కన్నా ఎక్కువన్నా ఉంటుంది. అండ్ మనం ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తామో ఆ నెంబర్ కన్నా తక్కువే ఉంటుంది. కాబట్టి ద కండిషన్ ఫర్ ద రిమైండర్ ఈస్ ఇట్ లైస్ బిట్వీన్ 0 అండ్ ద డివైజర్. మనం దేంతో అయితే డివైడ్ చేస్తామో అది. తర్వాత ఇట్ మే బి ఈక్వల్ టు 0 ఆల్సో కదా. ఇది డివిజన్ అల్గారిథం. ఓకే, అదేవిధంగా వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్. ఈ డివిజన్ అల్గారిథం అయితే మనము వీ హ్యావ్ యూజ్డ్ మెనీ టైమ్స్, కానీ వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ జస్ట్ నేను మీకు ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ఏమి అంటే ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జెడ్ ప్లస్ హ్యాజ్ ఎ లీస్ట్ మెంబర్. అంటే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా దానికి లీస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఇది వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్. ఈ టూ కాన్సెప్ట్స్ కూడా మనము ఈ థీరంలో యూజ్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్స్ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. లెట్ us see the proof of the theorem. So what is the statement of the theorem? ఫస్ట్ ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ ద థీరం చూడండి. స్టేట్మెంట్ ఏంటంటే ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ z ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్.
ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. చూడండి ఇంతకుముందు థీరంలో మనం ఏం ప్రూవ్ చేసాము లాస్ట్ సెషన్లో, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. అంటే మనం అక్కడ జస్ట్ ఫీల్డ్ ఏదైనా కావచ్చు, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏదైనా కావచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ఫీల్డ్ దెన్ ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పాం. ఇక్కడ ఏంటి పర్టికులర్గా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్, రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు ఇంటీజర్స్ అనేది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది ఆల్రెడీ మనకు అది రింగ్ అని తెలుసు. సో రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆర్ ద స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ ఇంకోలాగా ఎలా చెప్పచ్చు, ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. జెడ్కున్న ప్రతి ఐడియల్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్. అంతేనా దాని మీనింగ్? జెడ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే జెడ్కున్న ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ అని చెప్పాలి. సో ప్రూఫ్లో చూడండి మనం ఏం చేస్తాము, వాట్ ఈస్ అవర్ ఎయిమ్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. జెడ్కున్న ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ అని చెప్పాలి, అంతే కదా. సో వాట్ వీ విల్ డూ, వీ విల్ జస్ట్ కన్సిడర్ ఫస్ట్ ఒకవేళ ఐడియల్ కనుక సింగిల్టన్ సెట్ 0 అయితే దెన్ వీ విల్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. మనకి ఇంకో ఆప్షన్ ఏముంటుంది, మనం తీసుకునే ఐడియల్ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0. సో ఈ 2 కేసెస్లో కనుక మనం ప్రూవ్ చేసామంటే యూ కెన్ సే దట్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. ఓకే, సో లెట్ us కమ్ టు ద ప్రూఫ్ ఆఫ్ ద థీరం. ప్రూఫ్లో జనరల్గా మనం ఏం రాస్తాం, ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ అండ్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. సో వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద రింగ్ ఆఫ్ ఇంటిజర్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఓకే, సో దానికి దట్ ఈస్ టు ప్రూవ్ దట్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. జెడ్కున్న ప్రతి ఐడియల్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి కదా. ఓకే, నౌ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, లెట్ us కన్సిడర్ లెట్ యూ బీ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్ అండ్ యూ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, లెట్ యూ బీ అన్ ఐడియల్, ఒక ఐడియల్ తీసుకుందాము. ఇన్ కేస్ ఆ ఐడియల్ కనుక సింగిల్టన్ సెట్ 0 అయితే, సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి ఏంటి, సింగిల్టన్ సెట్ 0 కావడం, ఇంకోటి ఏంటి నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0 కావడం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్టన్ సెట్ 0, మనం తీసుకున్న ఐడియల్ కనుక సింగిల్టన్ సెట్ 0 అయితే అప్పుడు ఆటోమేటికలీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సింగిల్టన్ సెట్ 0 ఈజ్ ఏ సెట్ విచ్ ఈస్ జనరేటెడ్ బై సింగిల్ ఎలిమెంట్ 0, అది మనకు క్లియర్గా తెలుసు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా యూ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. సో దెన్ క్లియర్లీ యూ ఈజ్ జనరేటెడ్ బై ద 0 ఎలిమెంట్, దట్ ఈస్ యూ ఈక్వల్ టు ద ఐడియల్ జనరేటెడ్ బై 0 అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ కదా. సో ఇన్ కేస్ 1 అంటే యూ అనేది మనకు సింగిల్టన్ సెట్ 0 అయినప్పుడు ప్రూఫ్ కంప్లీట్ అయింది. నౌ లెట్ us అజ్యూమ్ దట్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్ అండ్ యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0. యూ అనేది సింగిల్టన్ సెట్ 0కి ఈక్వల్ కాదు అనుకుందాం. సో సింగిల్టన్ సెట్ 0కి ఈక్వల్ కాదు అంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ in u such that that element is not equal to 0. అంటే అర్థమేమి, సింగిల్టన్ సెట్ 0 అంటే 0 తప్ప ఇంకా ఏ ఎలిమెంట్ లేదని. సింగిల్టన్ సెట్ 0 కాదు అంటే దాని అర్థమేమి, దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఏ సచ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు యూ, అంతేనా. సో చూడండి, అందుకనే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు యూ. కానీ చూడండి యూ అనేది ఏంటి, ఐడియల్ కదా. యూ ఐడియల్ కాబట్టి మనం ఎప్పుడైతే నాన్ జీరో ఎలిమెంట్ యూలో ఉంది అనుకుంటామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఐడియల్ డెఫినేషన్ ప్రకారము సపోజ్ ఏ అనే ఎలిమెంట్ ఉంది, ఐడియల్ డెఫినేషన్లో మనకి ఫర్ ఏ కమా బీ బిలాంగ్స్ టు యూ, ఏ మైనస్ బీ బిలాంగ్స్ టు యూ కావాలన్నా ఐడియల్ డెఫినేషన్ ప్రకారం. సో అప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ 0 కమా ఏ బిలాంగ్స్ టు యూ, ఖచ్చితంగా 0 మైనస్ ఏ బిలాంగ్స్ టు యూ అంటే మైనస్ ఏ బిలాంగ్స్ టు యూ అవుతుందా. అంటే వెన్ ఎవర్ యూ టేక్ అన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు యూ, డెఫినెట్లీ we have another element minus a belongs to u. సో ఇప్పుడు ఏమైంది, మనకు యూలోనే ఏ అనే ఎలిమెంట్ మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మైనస్ ఏ అనే ఎలిమెంట్ కూడా ఉంటుంది. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏ అనే ఎలిమెంట్ మనం పాజిటివ్ ఎలిమెంట్ తీసుకున్నామా నెగిటివ్ ఎలిమెంట్ తీసుకున్నామా అనేది ఇట్ ఈస్ నాట్ మెన్షన్ దేర్. సో ఏ మే బి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. కానీ ఏ పాజిటివ్ అయిందనుకోండి మైనస్ ఏ అనేది నెగిటివ్ అవుతుంది, ఏ నెగిటివ్ అయితే మైనస్ ఏ అనేది పాజిటివ్ అవుతుంది. సమ్హౌ వీ హ్యావ్ ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఎలిమెంట్స్. ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఏమైంది, యూలో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సిన్స్ u is an ideal of z,
ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్. సో యూ అనేది సెట్ ఆఫ్ ఇంటిజర్స్కి సబ్సెట్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, 1 ఆఫ్ ఏ కామా మైనస్ ఏ మస్ట్ బి పాజిటివ్ ఇంటిజర్. అదే నేను చెప్పాను కదా, ఏ అనేది పాజిటివ్ అన్నా కావచ్చు, నెగిటివ్ అన్నా కావచ్చు. ఏ పాజిటివ్ అయినప్పుడు మైనస్ ఏ నెగిటివ్ అవుతుంది, మైనస్ ఏ పాజిటివ్ అయినప్పుడు ఏ పాజిటివ్ అవుతుంది. అంటే ఏ అనే ఎలిమెంట్ అక్కడ వీఆర్ నాట్ మెన్షనింగ్ ఎనీ సైన్ దేర్. ఓకే, సో 1 ఆఫ్ ఏ కామా మైనస్ ఏ మస్ట్ బి ఏ పాజిటివ్ ఇంటిజర్. సో పాజిటివ్ ఇంటిజర్ సెట్ అనేది మనకి ఇక్కడ వచ్చిందా, యూ అనేది మనం తీసుకున్నప్పుడు యూలో మళ్ళీ మనకు ఒక సబ్సెట్ ఫామ్ అయింది. ఎలాంటి సబ్సెట్, సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్. సో ఐ కెన్ సే దట్ ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ యూ ప్లస్. ఇప్పుడు యూకి సబ్సెట్ ఏమైపోయింది, యూ ప్లస్ అయిపోయింది. కానీ యూ దేనికి సబ్సెట్, జెడ్కి సబ్సెట్. యూ జెడ్కి సబ్సెట్, యూ ప్లస్ యూకి సబ్సెట్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, యూ ప్లస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ జెడ్ అవుతుంది. అండ్ ఇంతకుముందే చెప్పాను నేను మీకు, అంటే ఇప్పుడు యూ ప్లస్ అనేది ఏమి, ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్. సో వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అని ఈ థీరం స్టార్ట్ చేయకముందే చెప్పాను నేను. ఏమని చెప్పాను, ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జెడ్ ప్లస్ హ్యాజ్ ఎ లీస్ట్ మెంబర్. అంటే అర్థం ఏమి, పాజిటివ్ ఇంటిజర్స్కి ఉన్న సబ్సెట్కి ఖచ్చితంగా లీస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు యూ ప్లస్ ఏమైంది, ఇట్ ఈస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్, అంతేనా. కాబట్టి ఖచ్చితంగా యూ ప్లస్లో ఒక లీస్ట్ ఎలిమెంట్ ఉంటుందా, ఉండదా. సో ఆటోమేటికలీ ఐ విల్ సే దట్ డెఫినెట్లీ యూ ప్లస్ విల్ హ్యావ్ ఎ లీస్ట్ ఎలిమెంట్. సో లీస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ లీస్ట్ ఎలిమెంట్ని ఐ విల్ అజ్యూమ్ ఇట్ as some b. So since by well ordering principle every non-empty subset of Z plus has a least element, you can say that U plus has a least element, and I am assuming that least element as b. A least element name anukuntunnanu, b anukuntunnanu. So now you have a new element in b. U plus lo oka kotta element b ane undi. Ippudu nenu em prove chestanante, I am going to prove that యూ అనే ఐడియల్ ఈ బీతోనే జనరేట్ అయ్యింది అని ప్రూవ్ చేయబోతున్నాను. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ ద ఐడియల్ యూ ఈజ్ జనరేటెడ్ బై బి. మన ఏం ఏంటి, యూ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0 అయినప్పుడు యూ ఈజ్ అన్ ఐడియల్ జనరేటెడ్ బై ఏ సింగిల్ ఎలిమెంట్ అని ప్రూవ్ చేయాలి. సో ఆ బీతో జనరేట్ అయింది అని ప్రూవ్ చేస్తాను నేను. బీతో జనరేట్ అయింది అని మనం ఎప్పుడైతే ప్రూవ్ చేయగలుగుతామో ఆటోమేటికలీ మనం ఏమని చెప్పచ్చు, యూ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, సో వీ నౌ ప్రూవ్ దట్ యూ ఈజ్ ఐడియల్ జనరేటెడ్ బై ద ఎలిమెంట్ బి, అంటే ద ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై బి. దీనికి ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేస్తామంటే, ఇప్పుడు చూడండి, యూ అనే ఐడియల్ బీతో జనరేట్ అయ్యింది అని చెప్పాలి అంటే దాని అర్థం ఏంటి, యూలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనము బి ఇంటూ సంథింగ్గా రాయగలుగుతాము అని చెప్పాలి, అంతేనా. జనరేటెడ్ బై దట్ పర్టికులర్ ఎలిమెంట్ అంటే అర్థం ఏమి, యూలో ఉన్న ప్రతి ఎలిమెంటు వీ మస్ట్ బీ ఏబుల్ టు రైట్ బి ఇంటూ సంథింగ్. అంటే నేను ఐ విల్ టేక్ అన్ ఎలిమెంట్ ఎక్స్ ఇన్ యూలో ఐ విల్ టేక్ అన్ ఎలిమెంట్ ఎక్స్. ఇప్పుడు నేను సపోజ్ ఇఫ్ ఐ కెన్ రైట్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సంథింగ్, అప్పుడు దాని అర్థం ఏంటి, నేను ఎక్స్ ఆర్బిటరీగా తీసుకున్నాను కాబట్టి ఎక్స్ని నేను బి ఇంటూ సంథింగ్గా రాయగలిగితే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ యూ కెన్ బి రిటన్ యాజ్ బి ఇంటూ సంథింగ్ అని చెప్పచ్చా. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎన్ ఎలిమెంట్ ఇన్ యూలో ఒక ఎలిమెంట్ తీసుకుంటాను, ఎక్స్ అనే ఎలిమెంట్. సో ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సంథింగ్ అని ప్రూవ్ చేస్తాను. సో లెట్ us see how we are going to prove that. అది ప్రూవ్ చేయడానికి లెట్ మీ టేక్ ఎన్ ఎలిమెంట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకు యూ ప్లస్ హ్యాజ్ ఎ లీస్ట్ ఎలిమెంట్ బి, కానీ ఆ బి అనే ఎలిమెంట్ యూలో ఉంటుందా, ఉంటుంది. సో ఇప్పుడు మనకి యూలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నట్టు, ఆల్రెడీ మనకు బి అనే ఎలిమెంట్ ఉంది అండ్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎలిమెంట్ ఎక్స్. సో అండ్ ఇవన్నీ ఏంటి, ఈ సెట్ ఆఫ్ ఇంటిజర్స్కి సబ్సెట్ కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్ అండ్ బి ఏమవుతాయి, అవి రెండు ఇంటిజర్స్ అవుతాయి. అండ్ ఈ లీస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే మనం అక్కడ యూ ప్లస్ అన్నాం కదా, లీస్ట్ ఎలిమెంట్ 0 అనేది మనకి ఇక్కడ ఉండే సమస్య లేదు. సో ఎక్స్ అండ్ బి ఆర్ ఇంటిజర్స్ అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. చూడండి, నవ్ యూ హ్యావ్ 2 ఇంటిజర్స్ విత్ యూ. మన దగ్గర ఇప్పుడు 2 ఇంటిజర్స్ ఉన్నాయి, ఎక్స్ కామా బి. ఇక్కడ మనం డివిజన్ అల్గారిథం యూజ్ చేస్తాం. వెన్ ఎవర్ యూ హ్యావ్ 2 ఇంటిజర్స్ ఏ కామా బి, దెన్ దెర్ ఎగ్జిస్ట్ క్యూ ఇన్ 2 more ఇంటిజర్స్. ఇంకా 2 ఇంటిజర్స్ ఉంటాయి, క్యూ కామా ఆర్ బిలాంగ్స్ టు జెడ్ సచ్ దట్ బి ఈక్వల్ టు ఏ క్యూ ప్లస్ ఆర్ అని కానీ ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ కానీ అనుకున్నాం కదా. సో దానికి ఎగ్జాంపుల్ కూడా నేను మీ క్లాస్లో చెప్పాను. ఐ హ్యావ్ టేకెన్ ఐ థింక్ 8 అనే ఎలిమెంట్ 8 to 3 తీసుకొని 8ని 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 2s are 6, 2 రిమైండర్. సో 8 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3 + 2. అక్కడ ఏమైంది, 2 అనేది క్యూ ప్లేస్లో ఉంది,
2 ప్లేస్లో రిమైండర్ ప్లేస్లో 2 ఉంది కదా. సేమ్ థింగ్ ఇక్కడ మన దగ్గర 2 ఇంటిజర్స్ x, b ఉన్నాయి. సో దెర్ ఎగ్జిస్ట్ q, r బిలాంగ్స్ టు z బై డివిజన్ అల్గారిథం. ఇక్కడ మనం ఏమి డివిజన్ అల్గారిథం యూజ్ చేస్తున్నాం. x is equal to bq plus r, 0 less than r equal to r less than b. ఇదే కదా రిమైండర్ కండిషన్. ఖచ్చితంగా అది అయితే 0 కన్నా ఈక్వల్ అవుతుంది లేదా 0 కన్నా ఎక్కువన్నా ఉంటుంది. అండ్ మనం దేంతో డివైడ్ చేస్తున్నాము? bతో. ఖచ్చితంగా b కన్నా తక్కువే ఉంటుంది. సో దిస్ ఈస్ ద డివిజన్ అల్గారిథం. సో మనం ఇక్కడ డివిజన్ అల్గారిథం అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉన్న 2 ఎలిమెంట్స్ x, bకి అప్లై చేసాం. ఇప్పుడు చూడండి మన ఎయిమ్ ఏంటి? మనం తీసుకున్న ఎలిమెంటు x అనేది b ఇంటూ సంథింగ్గా రాయగలుగుతాము అని కదా. సో అది ఇక్కడ ఎలా ప్రూవ్ చేస్తామంటే, నౌ యూ జస్ట్ అబ్జర్వ్. b అనే ఎలిమెంట్ దేనిలో ఉన్నది? యూలో ఉన్న ఎలిమెంట్. q అనేది దేనిలో ఉన్నది? జెడ్లో ఉన్నది. b బిలాంగ్స్ టు u, q బిలాంగ్స్ టు z. అండ్ వాట్ ఈజ్ u? u ఈజ్ అన్ ఐడియల్. మనకు ఐడియల్ డెఫినేషన్ ప్రకారము a బిలాంగ్స్ టు u, r బిలాంగ్స్ టు r ఇంప్లైస్ ar, ra బిలాంగ్స్ టు u ఉందా? సో ఆ కాన్సెప్ట్ ప్రకారము ఇక్కడ మనకు r ప్లేస్లో z ఉంది, u ప్లేస్లో uనే ఉంది. ఇప్పుడు ఐడియల్ డెఫినేషన్ ప్రకారం b బిలాంగ్స్ టు u, q బిలాంగ్స్ టు z అయితే bq బిలాంగ్స్ టు u అవుతుందా? అంతేనా? అదే విధంగా నౌ అగైన్ ఐడియల్ డెఫినేషన్ ప్రకారమే సెకండ్ కండిషన్ ఏం ఐడియల్లో a, b బిలాంగ్స్ టు u ఇంప్లైస్ a మైనస్ b బిలాంగ్స్ టు u కదా. నౌ ఇప్పుడు చూడండి మన దగ్గర bq అనే ఎలిమెంట్ ఉంది. bq బిలాంగ్స్ టు u అండ్ వన్ మోర్ x బిలాంగ్స్ టు యూ కదా. మనం తీసుకున్నాం x బిలాంగ్స్ టు యూ అని. ఇప్పుడు x బిలాంగ్స్ టు యూ, bq బిలాంగ్స్ టు యూ అండ్ u ఈజ్ అన్ ఐడియల్ అయినప్పుడు x మైనస్ bq బిలాంగ్స్ టు యూ అవుతుందా ఐడియల్ డెఫినేషన్ ప్రకారము? సో కానీ ఇక్కడ చూడండి x ఇస్ ఈక్వల్ టు bq ప్లస్ r కదా. అప్పుడు x మైనస్ bq దేనికి ఈక్వల్ అవుతుంది? rకి ఈక్వల్ అవుతుంది. కానీ x మైనస్ bq బిలాంగ్స్ టు యూ అంటే r బిలాంగ్స్ టు యూ అని చెప్పచ్చా? అదే x ఇస్ ఈక్వల్ టు bq ప్లస్ r ఇంప్లైస్ x మైనస్ bq ఈక్వల్ టు r. మనం ఎప్పుడైతే x మైనస్ bq బిలాంగ్స్ టు యూ అన్నామో ఆటోమేటికలీ r బిలాంగ్స్ టు యూ అవుతుంది. r ఎప్పుడైతే యూలో ఉంది అన్నామో rకు ఉన్న కండిషన్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. r లెస్ దెన్ b అన్నా కావాలి లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నా కావాలి. కానీ ఇక్కడ r లెస్ దెన్ b అయ్యే ఛాన్సెస్ ఉందా? ఛాన్సెస్ లేదు. ఎందుకంటే యూలో మనకున్నది b ఈజ్ ద లీస్ట్ ఎలిమెంట్ అనుకున్నాం. అంటే b కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్ ఇంకా మనకి యూలో ఉండదు. అంటే r అనేది యూలో ఉంటుందా? ఉండదు. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ r బీయింగ్ ఇన్ యూ. అప్పుడు ఖచ్చితంగా మనకి r కండిషన్ ఏమవుతుంది? ఈ r లెస్ దెన్ b అనే కండిషన్ మనం కన్సిడర్ చేయడానికి లేదు. సో వాట్ ఈస్ ద కండిషన్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఫర్ r మస్ట్ బీ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r. ఆ ఒక్క కండిషన్ మాత్రమే మనకి మిగులుతుంది. అంటే దాని అర్థం ఏంటి? r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ ఐదర్ r ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది? r ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి x మైనస్ bq ఈక్వల్ టు r కదా. r లెస్ దెన్ b కావడానికి ఛాన్స్ లేదు. సో ఆటోమేటికలీ యూ విల్ గెట్ r ఈక్వల్ టు 0. సో దెన్ r ఈక్వల్ టు 0 అంటే బట్ వాట్ ఈజ్ r? r అంటే ఏమి? x మైనస్ bq. x మైనస్ bq ఈక్వల్ టు r. సో x ఇస్ ఈక్వల్ టు bq. ఎందుకని? r 0 కాబట్టి. సో అదే కదా మనం ప్రూవ్ చేయాలనుకున్నది. మనము యూలో x అనే ఎలిమెంట్ తీసుకున్నాము. బట్ వీఆర్ ఏబుల్ టు రైట్ x యాజ్ b ఇంటూ సంథింగ్ q. మనం ఆర్బిటరీగా ఏదో ఒక ఎలిమెంట్ యూలో తీసుకున్నా ఆ ఎలిమెంట్ని b ఇంటూ సంథింగ్గా రాయగలుగుతున్నాము అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ యూ కెన్ బి రిటర్న్ యాజ్ b ఇంటూ సంథింగ్ కదా. దట్స్ వాట్ ఇక్కడ చూడండి ఇంప్లైస్ u ఈక్వల్ టు bq సచ్ దట్ q బిలాంగ్స్ టు z. సో దేర్ ఫోర్ u ఈజ్ జనరేటెడ్ బై b. చూడండి మనము u ఈజ్ నాట్ ఏ సింగిల్టన్ సెట్ 0. u అనేది సింగిల్టన్ సెట్ 0 కాదు. ఏదో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని తీసుకున్నా కూడా ఆ సమ్ ఎలిమెంట్స్ కూడా ఏమైంది? జనరేటెడ్ బై సమ్ సింగిల్ ఎలిమెంట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఏమని చెప్పొచ్చు? u ఈజ్ ఆల్సో ఏ u నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0 ఈజ్ ఆల్సో ఏ ప్రిన్సిపల్ ఐడియల్. అంటే ఇక్కడ ఏమైంది? మనము సెట్ ఆఫ్ ఇంటీజర్స్కి ఏ ఐడియల్ తీసుకున్నా వాట్ ఎవర్ మే బీ ద ఐడియల్ సింగిల్టన్ సెట్ 0 ఆటోమేటికలీ అది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. అండ్ సింగిల్టన్ సెట్ 0 కాకపోయినా ఆ ఐడియల్ ఖచ్చితంగా మనకి ప్రిన్సిపల్ ఐడియలే అవుతుంది. సో ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. అంటే జడ్కున్న ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్లే కాబట్టి వీ కెన్ కన్క్లూడ్ దట్ Z is a principal ideal ring. So I hope you have understood the concept and the theorem. చూడండి ఇక్కడ మనము we have used many concepts. ఇక్కడ మనకు వచ్చిన కాన్సెప్ట్సే కాకుండా ప్రిన్సిపల్ ఐడియల్ డెఫినేషన్ తర్వాత ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ ఈ కాన్సెప్ట్సే కాకుండా we have used the previous knowledge also. So
దట్స్ వాట్ మనము నేర్చుకునే ప్రతి డెఫినేషను అది ఏ కోర్స్ అయినా ఆ పేపర్ అయినా డెఫినేషన్స్ ప్లే మోర్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి మీరు ఖచ్చితంగా డెఫినేషన్స్ని కానీ ఆ కాన్సెప్ట్స్ని కంపల్సరీగా అనలైజ్ చేసి నేర్చుకోవాలి. ఓకే. సో ఐ థింక్ ఈ థీరం అర్థమైంది అనుకుంటాను మీకు. ఇక్కడితో మనకి యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా ప్రతి కాన్సెప్ట్ వీ హ్యావ్ కవర్డ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ నుండి కూడా రింగ్ డెఫినేషన్ నుంచి తీసుకుంటే అన్ని కాన్సెప్ట్స్ కూడా మనకి ఈ థీరంతో కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. ఓకే. సో నెక్స్ట్ సెషన్లో వీ కెన్ హ్యావ్ ద సెకండ్